నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర జాతరలో జరిగిన దాడిపై మాట్లాడడానికి మనతో పాటు బీసీజేఏసీ చైర్మన్ జాజల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ దాడికి సంబంధించి రాష్ట్ర డీజీపీని కూడా కలవడం జరిగింది. సో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తున్నారు? గత 2 రోజుల క్రితం జరిగిన జాతర సందర్భంగా ఒక బీసీ వాళ్ళపై దాడి జరిగింది. బీసీనే కాదు, బీసీ రజక కుటుంబానికి సంబంధించింది. గణేష్ రజకుడైతే చంద్రకళ అనే అమ్మాయి దళిత మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ. ఈ ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్నటువంటి జంట. గ్రామంలోనే మల్లన్న జాతరకు సంబంధించినటువంటి మల్లన్న జాతరలో సొంత ఊరిలో దేవుని మొక్కుకుందామని గుడిలోకి పోతే అప్పటికే అక్కడ ఉన్నటువంటి అదే కుమ్మర గ్రామానికి సంబంధించినటువంటి అగ్రకుల రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇవాళ మీరు గుడిలోకి ఎట్లొస్తారు, నేరుగా గుడిలో రావడానికి వీల్లేదు అని చెప్పి కులం పేరుతో దూషించి నానా యాగి చేసి, దూషించడమే కాదు ఇవాళ భౌతికంగా విపరీతంగా అమానుషంగా క్రూరంగా దాడి చేసి వాళ్ళని గాయపరిచారు. అదేవిధంగా వారి చంకలో చంద్రకళ చంటి బాలంత 2 నెలల పసిగుడ్డు పాప సంకనెత్తుకొని ఉంది. కానీ భర్తను కొట్టొద్దని ఈమె అడ్డుపోయి ఆ పసిపాపని వాళ్ళ కాళ్ళ మీద పెట్టినా వినిపించుకోకుండా ఆమెను కూడా దాడి చేయడం మూలంగా ఇలా 2 నెలల పసిగుడ్డు చనిపోవడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి నిన్న మేము ఇలా నాగర్ కర్నూలుకు పోయాం, బాధిత కుటుంబాలను పరామర్శించాం, వాళ్ళని ఏం జరిగిందో ఆ వివరాలను తెలుసుకున్నాం. అసలు సంఘటన ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూసినా, వీడియోలో బట్టి చూసినా ఆ దాడి చేసింది అత్యంత అమానుషమైనటువంటి సంఘటన. ఒకవైపు భారతదేశంలో మన దేశంలో ఇలా ప్రపంచ దేశాలకు ఆతిథ్యం ఇచ్చి ఏఐ సమ్మిట్ జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరుగుతుంటే, ఇంకొక వైపు ఇలా కుల దురహంకారం హత్యలు, అదేవిధంగా సాంఘిక బహిష్కరణలు, దేవుడు పోతే దేవుని దగ్గర కులాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ఆధిపత్యంతో దాడులు చేసుడు ఎంత అవమానకరం ఇది. 80 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళ స్వాతంత్రంలో ఇలా నాగర్ కర్నూలులో కుమ్మెర అనే విలేజ్లో ఈ రకమైన దాడి చేశారు. కాబట్టి అందుకనే ఇలా డీజీపీ గారిని మేము గౌరవ శివధర్ రెడ్డి గారిని మేము కలవడం జరిగింది. స్పష్టంగా డీజీపీ గారికి ఒకే విషయం చెప్పాం. ఈరోజు ఇలా ఇంత అమానుషమైన సంఘటన జరిగింది, పసిగుడు చనిపోయింది. కాబట్టి ఆ బాధిత కుటుంబానికి నిష్పక్షపాతంగా, రాజకీయ ఒత్తిడిలకు తావు లేకుండా ఇవాళ నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులు ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా, ఎవరితో రక్త సంబంధం ఉన్నా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఒకటి, దళిత బిడ్డ కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలి. 2, పసిగుడ్డు చనిపోయింది కాబట్టి హత్య కేసు కూడా నమోదు చేసి ఇవాళ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి, ఇప్పటికే 4 అరెస్ట్ చేసినామంటూ ఇంకొక 4 పరాల్లో ఉందని మీ పోలీస్ శాఖ వారు చెప్తారు. కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. మీరు పోలీస్ శాఖ వ్యవహరించే తీరును బట్టి మాత్రమే రాష్ట్రంలో రేపు భవిష్యత్తులో మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగేటువంటి అనేక సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఈ విషయంలో కనుక కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరిగాయి. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా బీసీల మీద పెద్ద ఎత్తున దాడి. మరో పక్కన నేను చూస్తే ఒక గుడిలో ఎంటర్ అయినందుకు, అంటే గుడిలో దేవుడి దర్శనం కోసం వచ్చిన ఒక తక్కువ జాతి అని చెప్పేసి దాడి చేయడం ఎట్లా చూస్తున్నారు? ఇది నిజంగా మనుషులు చేసే పని కాదు. అది మనుషులు చేసే పని కాదు. నల్లమల్ల పక్కనే ఉంది. ఆ నల్లమల్లలో జంతువులు ఎట్ట చేసారో మనుషులు ఎట్ట చేసారు. ఇవాళ గుడిలో వాళ్ళ ఊరి గుడి మల్లన్న జాతర ఊరిది బహుజన వర్గాలకు సంబంధించి మల్లన్న జాతరలో రెడ్డ పెత్తనం ఏంది? మీరు పోయిందే ఆధిపత్యం చేయడానికి పోయారు. ఇవాళ అక్కడ గ్రామ సర్పంచ్ ఉన్నాడు. గ్రామ సర్పంచ్ నివారించి ఇవాళ సర్ది చెప్పాల్సినటువంటి గ్రామ సర్పంచ్ వాళ్ళని ఉసిగొలిపి దాడి చేస్తున్నా కూడా కళ్ళప్ప చెప్పి చూసి 2 గంటల సేపు దాడి జరుగుతుంటే ఏకపక్షంగా ఇవాళ సర్పంచ్ ఎందుకు దాడిని ఆపే ప్రయత్నం చేయడు? ఈరోజు దేవాలయాన్ని లాకప్ గదిగా చేసుకుని గుల్లాలు పెట్టి కొట్టిరంటే వాళ్ళకి దిక్కోడు మొక్కోడు. కాబట్టి ఈ రకమైనటువంటి దాడులు అనేది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. మీ అలా దాడులకు ప్రతి దాడులు లేదనుకుంటే, చట్టాలు మేము చేతిలో తీసుకోదలుచుకుంటే శాంతి భద్రతలు ఉంటాయా? అందుకనే డీజీపీ గారు చెప్పిన 100% చట్టాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరన్నా ఈ పేద వర్గాల మీద దాడులు చేయాలంటే వాళ్ళ ఒళ్ళు జర్దరించే విధంగా పోలీసుల చర్యలు ఉండాలి. కాబట్టి మీరు ఈ విషయంలో ఎలాంటి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఖచ్చితంగా దీని మీద
మీరు సీరియస్గా తీసుకోవాలని చెప్తే డీజీపీ గారు మంచిగా స్పందించిండు. అలాంటిది ఏమీ లేదు. నేను ఎస్పీ గారికి పూర్తి స్వేచ్ఛనిచ్చినా ఎవ్వరు ఏమీ చెప్పినా వినే పరిస్థితి లేదు. నిందితులకు సంబంధించి లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కానీ అక్కడ లోకల్ కాంగ్రెస్ లీడర్తో సంబంధాలు ఉన్నాయి, అందుకే పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడానికి జంకుతున్నారని చెప్పేసి కూడా ఒక పక్కన ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు మరి? ఇప్పుడు మేము డీజీపీ గారికి కూడా అదే చెప్పినాం. మేము రాజకీయంగా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ మీద, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ మీద రాజకీయ విమర్శలు చేసుకుంటారు. మేము బీసీ సంఘాలకు సంబంధించిన వాళ్ళం, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. కాబట్టి ఇవాళ ఎవరైతే వాళ్లకు రక్త సంబంధం ఉంది అని అనుకుంటున్నారో స్థానిక శాసనసభ్యుడు కానీ ఎమ్మెల్సీ కానీ, ఒకవేళ ఈ నిందితులు ఎవరైతే దాడి చేసినటువంటి నిందితులు ఉంటారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు కనుక కాపాడిర్రు, వీళ్లకు ఒత్తాస పలుకుతున్నారు, లేకపోతే ఫలానా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేకుండా కేసులు నమోదు కాకుండా ఒత్తిడి తీసుకొస్తున్నారు, వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేసే వరకు మేము ఉద్యమం చేస్తాం. ఇలా అంటే ఇప్పుడు వాళ్ళకు ఒత్తాస పలికితే దాడి చేయించింది ఎమ్మెల్యే అనేది తేలిపోతుంది కదా. అందుకని మేము పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలుస్తాం. కలిసి మీ పార్టీ సర్పంచు, కాంగ్రెస్ పార్టీ సర్పంచు ఒక బీసీ ఎస్సీ కుటుంబం మీద దాడి చేస్తే మీ సర్పంచ్ ఎట్లుంటాడు? ఫస్ట్ ఆయన పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆ సర్పంచ్ని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఎమ్మెల్యే కనుక ఇవాళ వాళ్ళకు ఒత్తాస బలికి వాళ్ళకు షెల్టర్ ఇచ్చి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి. ఈ పాప మౌనిక అనే పాప మరణమే చివరి మరణం కావాలి. ఇట్లాంటి కుల దురంకార హత్యలు, ఇట్లాంటి సాంఘిక బహిష్కరణలు తెలంగాణలో ఏంది? ఎట్లాంటి తెలంగాణ? ఇది పోరాటాల తెలంగాణ. ఈ తెలంగాణలో కులాలకు మతాలకు ఖచ్చితంగా ఇవాళ వాయు వరుసలు పెట్టుకుని అందరూ కలిసిమెలిసి జీవించే తెలంగాణలో ఇట్లాంటి కులాలు మతాల పేరుతో ఇట్లాంటివి చేస్తే రేపటి తెలంగాణ ఏం అవుతుంది? కాబట్టి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతవరకు జిల్లా మంత్రులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎక్కడ స్పందించలేదు. రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది లేదు. ఎట్లా చూస్తున్నాం మరి? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఒక బీసీ సంఘాలుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు అదే జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు, మీ జిల్లా జరిగినప్పుడు స్పందించాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. కాకపోతే ముఖ్యమంత్రి గారికి ఇందులో దేనికి సంబంధం లేదు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఎమ్మెల్యే, ఆ తర్వాత సర్పంచు వాళ్ళ కనుసన్నలో జరిగిందని చెప్పి మేము అనుమానిస్తున్నాం. కాబట్టి ఒక మానవతా దృక్పథంతో ఒక పసిగుడ్డు, 2 నెలల పసిగుడ్డు మీ జిల్లాలో జరిగింది, ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి మీరు స్పందిస్తే బీసీ ఎస్సీ ఎస్టీల హృదయాలను గెలుచుకుంటారు. మీరు స్పందించకపోతే ఇలా బీసీ ఎస్సీ ఎస్టీలు అనుకుంటారు, మేము చచ్చిపోయినా, మా మీద కేసులైనా, లేకపోతే దాడులు జరిగినా ముఖ్యమంత్రి వీళ్ళు స్పందించరా, ఫలానా వాళ్ళు చేస్తేనే స్పందిస్తారని సమాజంలో ఒక ఇండికేషన్ వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ పార్టీ సర్పంచ్ కనీసం అక్కడ ఎస్పీకో ఎవరికో డీజీపీకో ఆదేశాలు ఇవ్వచ్చు కదా. సంఘటనకు సంబంధించి ఒక పూర్తి నివేదిక తెప్పించుకోవడమో, దానికి సంబంధించి ఎవరైనా అడగడమో, కలెక్టర్ను ఆదేశించడమో చేస్తే ఒక స్పీడప్ అనేది ఉంటుంది కదా ప్రక్రియకి సంబంధించి. మరి ఇంతవరకు అలాంటి ప్రక్రియ జరగలేదంటే రేవంత్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోవాలి మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తుండని నేను అనుకోను. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన ఇలా నిందితుల కొమ్ము కాస్తాడని నేను అనుకోవడం లేదు. ఇలా ముఖ్యమంత్రి మీరు అన్నట్టు స్పందించడం ఆయన ఒక సామాజిక బాధ్యత. ముఖ్యమంత్రి పదవి బాధ్యతను పక్కన పెట్టి ఒక మనిషిగా సామాజిక బాధ్యత. హృదయం ఉన్నటువంటి వాళ్ళు, ఆ చిన్న పాప పసిగుడ్డు, ముక్కు పచ్చలారనేటువంటి పసిగుడ్డు చనిపోతే ఇలా ఎవరైనా స్పందిస్తారు. ముఖ్యమంత్రి ఫస్ట్ ఒక వ్యక్తిగా, ఒక పాలమూరు బిడ్డగా స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నా. స్పందిస్తే సరే, స్పందించకున్నా వాళ్ళు స్పందించే వరకు, ప్రభుత్వం దిగొచ్చే వరకు, బాధితుల న్యాయం జరిగే వరకు మా బీసీ జేఏసీ పోరాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా సంఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి మొదటగా స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్పందిస్తే దానికి సంబంధించి అధికార గణం కూడా కేసులో చాలా స్పీడ్గా పనిచేస్తుంది, బాధిత కుటుంబానికి కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో డీజీపీని కలిసిన తర్వాత కూడా డీజీపీ చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది అని చెప్పేసి, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగిపోనని చెప్పేసి కూడా డీజీపీ చెప్పాడని చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి దాడులు మళ్ళీ బీసీల మీద జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మొత్తం నిందితులందరికీ కఠిన శిక్షలు వేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం డీజీపీ ఆఫీస్ నుండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.